గుడ్ ఈవినింగ్ టీచర్స్. ఏంది వాళ్ళ కథ? అందరు ఎట్లున్నారు? దిల్కుష్ ఉన్నారా? సరే, నేను ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే లక్నో సూపర్ కింగ్స్ ఇంకా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏమైంది అని చెప్పి ముందర ఒక విషయం చెప్తా. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూర్ణ కాళ్ళు లోడింగ్. డోంట్ స్టాప్ బౌలింగ్, పూర్ణ కాళ్ళు లోడింగ్. ఏందనుకుంటారా? ఇవాళ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అబ్బా పిచ్చి లేచిందేమో ఆ క్యాండిడేట్కి అయితే, నాకు అర్థం కాదు. కానీ ఆ ప్లేయర్కి అయితే ఏమన్నాను అసలు నిజంగా. రోజు నేను ఒక పదం చెప్తా, పిచ్చ కొట్టుడు కొట్టింది, పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇవాళ అయితే ఆ పదం కూడా అవసరం లేదు. ఆయనకి పిచ్చి లేచిపోయింది బౌలింగ్ చేస్తుంటే. ఏంద్రా నువ్వు నాకు బౌలింగ్ చేసేది అని చెప్పి ఆ ప్లేయర్ ఏంది, అసలు ఏం కొట్టిండు, ఏంది కథ అని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా నేను మార్నింగ్ ప్రివ్యూలో చెప్పినట్టుగానే ఇవాళ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎవరు మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ అయితే ఉంది. నేను ఏమనుకున్నా అంటే టాస్ గెలిచి వీళ్ళు ఎవరు మన టాస్ అయితే ఎవరు గెలిచారో మన లక్నో సూపర్ కింగ్స్ అయితే గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారేమనుకున్నా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇవ్వడం అనేది ఎంత దరిద్రమైన పని అంటే అంత దరిద్రం పని. ఎందుకంటే మరి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా అదే పని చేశారు. సో ఇవాళ అదే చేశారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవరు మరి రిషబ్ పంట్ ఆ డెసిషన్ తీసుకున్నందుకు తన బౌలర్స్ని బ్యాక్ చేసి మేము ఎంత స్కోర్నైనా చేజ్ చేస్తామన్నారు. ఇంతకు నిన్న కూడా చెప్పాను, ఇద్దరిది బ్యాటింగ్ అయితే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. సో టీమ్స్ పరంగా చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ మాత్రం ఏం చేంజెస్ చేయలేదు. వాళ్ళైతే అదే టీమ్స్ వెళ్ళారు. ఆన్ ఎనీథింగ్ పొద్దున్న పీవీలో చెప్పినట్టుగా ఆవిష్ ఖాన్ ఇన్ అయ్యాడు. అబ్దుల్ సమద్ని తీసుకొచ్చారు వాళ్ళు ఎవరు సిద్ధార్థ్ ప్లేస్లో, షాబాజ్ అహ్మద్ ప్లేస్లో అబ్దుల్ సమద్. వాళ్ళ బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అప్ చేసుకున్నారు ఎవరు మన లక్నో సూపర్ కింగ్స్ ప్లేయర్స్ అయితే. మిచిల్ మార్ష్ కూడా బయటకు, బట్ ఇంపాక్ట్ సబ్లో అయితే వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో ఎవరు ఏం ఆడారు, ఏంది కథ అని చూసుకుంటే కనుక పిచ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బ్యాటింగ్కి అయితే అద్భుతమైన సపోర్ట్ చేసింది. సో అదే అయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే యాజ్ యూజువల్గానే వాళ్ళు ఎవరు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే ఫస్ట్ మంచిగానే స్టార్ట్ చేస్తారు. బట్ శ్రద్ధల్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో తను బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసాడబ్బా. ఈ ప్లేయర్ శ్రద్ధల్ ఠాకూర్ గురించి నేను లక్నో సూపర్ కింగ్స్ వాళ్ళ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. రెండు విషయాలు. సో శ్రద్ధల్ ఠాకూర్ ఏం చేశాడంటే వెంటనే అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషాన్ ఇద్దరిని అవుట్ చేశాడు. ఇషాన్ లాస్ట్ టైం సెంచరీ కొట్టాడు. ఎట్లాంటి ఎడా పడతా కొట్టాడు. కానీ ఇవాళ మాత్రం ఇషాంత్ శర్మ డక్అవుట్ అయ్యాడు. సో అంత మంచి 100 కొట్టిన తర్వాత ఏ ప్లేయర్ అని డక్అవుట్ అయితే బాధపడతాడు. సో అదే బాధ అయితే ఇవాళ ఇషాన్ కిషాన్ అయితే. సో ఏమైందంటే అభిషేక్ శర్మ ఇద్దరు అవుట్ అయిపోవడంతో తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి ఇంకా హెడ్ కొంచెం చూసుకుంటూ ఆడాల్సి వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది అయితే బిల్డ్ చేశారు. సో ఏంటంటే వాళ్ళిద్దరు బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయిపోగానే కొంచెం ఏంటంటే బ్యాక్ స్టేజ్కి వెళ్తారేమో అని అనుకుంటా. బట్ హెడ్ మాత్రం తన ఫండా ఏం లేదు, బ్యాక్ స్టేజ్ లేదు అని తనైతే అటాకింగ్ ఆడుతున్నాడు. బట్ నితీష్ రెడ్డి మాత్రం చూసుకుంటూ ఆడాల్సి వచ్చింది. సో ఇదే క్రమంలో ఏంటంటే హెడ్ నుంచి మంచి ఒక ఎండింగ్స్ అయితే వచ్చింది. సో తను ఏంటంటే ఒక 47 రన్లు అయితే కొట్టాడు. ఆ లోపల ఒక క్యాచ్ డ్రాప్ అయితే అయింది. బట్ తర్వాత లాస్ట్ మ్యాచ్లో ఈ ఎల్ఎస్జీ వాళ్ళు ఈ బౌలర్ ఎందుకురా భగవంతా పెట్టుకున్నారు, మళ్ళా బ్యాక్ చేశారు అని ఆ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఇవాళ వచ్చి హెడ్ని బోల్డ్ చేశాడు. హెడ్ఏక్ తెప్పిస్తున్నాడు ఏందా భగవంతా అనుకుంటున్నప్పుడు ఒక పెయిన్ కిల్లర్ ప్రిన్స్ యాదవ్ అయితే వేసేసాడు. ప్రిన్స్ యాదవ్ అయితే పెయిన్ కిల్లర్ వేసి హెడ్ని అయితే తీసిపడేశాడు. తర్వాత క్లాస్ నుంచి సో అప్పటికి ఏంటంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక 3 వికెట్లు కోల్పోవడం అయితే జరిగింది. సో ట్రావిస్ హెడ్ ఇంకా ఎవరు మన ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ వీళ్ళు అవుట్ అయిపోవడంతో సో నెక్స్ట్ నితీష్ రెడ్డి ఇంకా క్లాసన్ ఇద్దరు కలిసి స్కోర్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే చూశారు. స్కోర్ బోర్డ్ ప్రెషర్ అయితే లేదు. బట్ ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే మన హైదరాబాద్ పిచ్ అనగానే 200+ స్కోర్ అయితే చేస్తాం. బట్ అంతగా లేదు. ఒక 8 to 9 రన్ స్కోర్ అయితే వాళ్ళైతే కొడుతూనే వచ్చారు ఎవరు మన ఎస్ఆర్హెచ్ ప్లేస్. తర్వాత నితీష్ రెడ్డి ఇంకా క్లాసన్ ఇద్దరు కలిసి ఆడుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ నితీష్ రెడ్డి చెప్పాను కదా, సో ఒక బ్యాక్ స్టెప్ వేసి సింగిల్స్ డబుల్స్ ఇవి చూసుకోవడంలోనే క్లాసన్కి దరిద్రానికి దరిద్రం అని చెప్పాలి. ఇవాళ నితీష్ రెడ్డి ప్రిన్స్ యాదవ్ వేసిన ఒక బాల్లో నితీష్ రెడ్డి కొట్టబోయి క్యాచ్ డ్రాప్ అయ్యి అది డీవియేట్ అయ్యి క్లాసన్ దగ్గర ఉన్న ఎవరు మన నాన్ స్ట్రైకర్ దగ్గర ఉన్న వికెట్స్కి వెళ్ళడంతో క్లాసన్ రన్ అవుట్ అయ్యాడు. అసలే దరిద్రం నడుస్తుంది ఎస్ఆర్హెచ్ వాళ్ళకి పాపం. ఇంకా క్లాసన్ అటువంటిగా దరిద్రంగా అవుట్ అవ్వడం మాత్రం ఏం చెప్పలేదు. తర్వాత అంకిత్ వర్మ వచ్చాడు. అంకిత్ వర్మ గురించి చెప్తాం. రవి బిష్ణోయ్ వచ్చాడు. రవి బిష్ణోయ్ వేసిన ఒక మంచి గూగ్లీ బాల్కి నితీష్ రెడ్డి కొట్టబోయితే అవుట్ అయ్యాడు. దాని తర్వాత షురూ చేసే చూడు అంకిత్ వర్మ
రవి బిష్ణోయ్ పర్ఫెక్ట్గా రీచ్ చేశాడు. అదే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు కొట్టాడు రవి బిష్ణోయ్ని ఎల్ఎస్జీ వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. రవి బిష్ణోయ్ వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో అదేమీ లేదు, రవి బిష్ణోయ్ అవుట్ చేశారు. తర్వాత ఏమైంది, దిగ్విజయ్ రాతి చేసిన దాంట్లో రవి బిష్ణోయ్ ఎవరు మన అంకిత్ వర్మ ఆడాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ కామియో రోల్ ఒకటి ప్లే చేశాడు. ఉన్నది ఎంత హార్డ్లీ చెప్పంటే ప్యాట్ కమిన్స్ ఆడింది 4 బాల్, అందులో 3 సిక్స్లు కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సో ఆ కామియో రోల్ ఇవన్నీ వీళ్ళంతా చేయడంతో సో హైదరాబాద్ వాళ్ళు అంటే 200+ కాకుండా 190కి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అయితే హైదరాబాద్ని కట్టడి చేయడం అయితే జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ గురించి మాత్రం ఇది వాళ్ళు ఇంత మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంని ఇంత తక్కువ రన్స్ స్కోర్ చేయడం, కట్టడి చేయడం మాత్రం చాలా అద్భుతం అని చెప్పాలి. ఏదైతే 190 రన్స్ స్కోర్ ఉందో దాన్ని చేజ్ చేయడానికి లక్నో సూపర్ జైంట్స్ వస్తారు. దీనికన్నా ముందు ఇంతకుముందు చెప్పాను కదా, శ్రద్ధల్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో తనుని ఐపీఎల్ ఆప్షన్స్లో ఏ టీము తీసుకోలేదు. కానీ మోషిన్ ఖాన్ ఇంజురీ అవ్వడంతో శ్రద్ధల్ ఠాకూర్ని లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. శ్రద్ధల్ ఠాకూర్ ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీశారు. ఆల్రెడీ 2 మ్యాచ్లో 6 వికెట్లు తీశాడు. మంచి ఆల్రౌండర్, ఇండియాకి చాలాసార్లు ఆడాడు. బట్ ఏ టీమ్ మేనేజ్మెంట్, ఏ ఐపీఎల్ మేనేజ్మెంట్ తనను బ్యాకప్ చేయలేదు. నన్ను మీరు బ్యాకప్ చేయరా అని చెప్పి శ్రద్ధల్ ఠాకూర్ మాత్రం ఇవాళ చేసి చూపించాడు. ఏంది అని చెప్పి అయితే చేశారు. సో కుడోస్ టు శ్రద్ధల్ ఠాకూర్. సో ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. వాళ్ళ యాజ్ యూజువల్గానే వాళ్ళు మిచెల్ మార్ష్ని అయితే వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు. సో మిచెల్ మార్ష్ ఇంకా ఆడమ్ మక్రమ్ ఇద్దరు అయితే వాళ్ళు బ్యాటింగ్ అయితే ఆడడం అయితే సరే. ఇక్కడ ఏంటంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఫస్ట్ ఓవర్ అభిషేక్ శర్మ సో ఫస్ట్ ఓవర్ ఎక్కువ రన్స్ అయితే రాలేదు, ఒక 6 or 7 రన్స్ వచ్చాయి. బట్ మొహమ్మద్ షమీ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఎవరో మన ఆడమ్ మక్రమ్ మాత్రం అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత చెప్పాను కదా, డోంట్ స్టాప్ బౌలింగ్, పూర్ణకాలు లోడింగ్. ఏది నిక్లస్ పురాన్ వచ్చాడు, 23 కోట్లు పెట్టి తీసుకున్న నిక్లస్ పురాన్ వచ్చాడు. ఈ ప్లేయర్ గురించి ఏం చెప్పాలి, డాక్టర్స్ అంటే క్లియర్గా చెప్పారు, నువ్వు బ్యాటింగ్ ఆడలేవు, నువ్వు నుంచోలేవు, నడవలేవు అంటే మొత్తం రీవ్యాంప్ అయి వచ్చి కొట్టాడు. చూడండి వాళ్ళు ఏమన్నా కొట్టాడు అసలు అయితే లిటరలీ. మిచెల్ మార్ష్ ఇంకా మిచెల్ మార్ష్ మరి నిక్లస్ పురాన్ ఇంతసేపు సింగల్ తీసి నువ్వు ఆడుకో బాబు అని చెప్పాడు. తను ఏంటంటే 20 బాల్లలోనే 50 రన్లు కొట్టాడు. సో మోస్ట్ టైం 20 బాల్లలోనే 50 రన్లు కొట్టిన దాంట్లో నికోలస్ పూరన్ 4 సార్లు కొట్టాడు. 4 అంటే 4 సార్లు. తను కొట్టిన 50కి ఏంటంటే 18 బాల్లో నికోలస్ పూరన్ 50 కొట్టాడు. ఇక్కడ ఏంటంటే నికోలస్ పూరన్ ఆడింది మొత్తం కలిపి తిప్పి చూస్తే నికోలస్ పూరన్ ఆడింది 26 బాల్. 26 బాల్లలో 6 సిక్స్లు 6 4 కొట్టాడు. నికోలస్ పూరన్ స్కోర్ చేసిన రన్స్ అంటే 70. అంటే ఓన్లీ బౌండరీస్ పరంగానే నికోలస్ పూరన్ ఎంత 60 రన్లు కొట్టాడు. ఒక స్టాట్ చూశాను, కమెంటేటర్లు బాగా చెప్పారు. నికోలస్ పూరన్ ఏంటంటే ప్రతి 2వ బాల్కి ఒక బౌండరీ అయితే తీసుకురావడమే జరిగింది. సో నికోలస్ పూరన్ ఆట ఆడిన చూడండి, బౌలర్కి ఎవరికి అర్థం కాదు, ఎక్కడ వేయాలి స్వామి, ఏం చేయాలి, ఏంది కథ ఏం అర్థం కాదు. ప్యాట్ కమిన్స్ బౌలర్ చేంజ్ చేశాడు, అది చేసాడు, ఎవడన్నా అని కొట్టుడే. పాపర్ సమర్జిత్ సింగ్ని అయితే ఫస్ట్ ఓవర్లోనే 17 రన్స్ కొట్టాడు. తర్వాత ప్యాట్ కమిన్స్ మీరందరు కానీ నేను వచ్చి చేస్తాను అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ప్యాట్ కమిన్స్ వచ్చి ఎవరు మన నికోలస్ పూరన్ వికెట్ అయితే తీశాడు. ఎల్బీడబ్ల్యూ రివ్యూ తీసుకున్నాడు, బట్ రివ్యూ రాలేదు. కానీ తర్వాత 27 కోట్లు పెట్టి రిషబ్ పంట్ తీసుకెళ్ళి, రిషబ్ పంట్ క్యాప్టెన్సీ పరంగా చూసినా ఏ పరంగా చూసినా ఓకే, కానీ రిషబ్ పంట్ బ్యాట్కి పని చెప్పాలి బాస్, పని చెప్పకపోతే కష్టం. నాకు తెలిసి ఎవరైనా సరే ఐపీఎల్ ఆప్షన్స్లో హై బై వెళ్తారు. లైక్ ఒక యువరాజ్ సింగ్ ఒకసారి 16 కోట్లకి, లాస్ట్ టైం మన ముంబై ఇండియన్స్కి ఆడిన ఆల్రౌండర్ పేరు గుర్తులేదు. సో తను ఇట్లా ఎవరైతే హై బీట్కి వెళ్తారో వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేయాలి. అదే ఫందాలో రిషబ్ పంట్ వెళ్తున్నాడంటే ముందు కనుక పర్ఫామ్ చెప్తే అదే అనుకో 27 కోట్లు పెట్టుకుంటారు. సో ఆబ్వియస్లీ తన నుంచి చాలా ఎక్స్పెక్ట్ అయింది, బట్ తను అంతగా పర్ఫామ్ చేయలేదు. 15 రన్లు కొట్టాడు. సో రిషబ్ పంత్కి మాత్రం ప్యాట్ కమిన్స్ వస్తూనే బౌన్సర్లతో బాగా భయపెట్టాడు ఏందని చెప్పి. సో బట్ అదేంది. దాని తర్వాత మిచెల్ మార్ష్ ఎప్పుడైతే నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడో మిచెల్ మార్ష్ వచ్చి తను గేర్ తీసుకున్నాడు. సో మిచెల్ మార్ష్ కూడా ఇష్టం వచ్చాడు కొట్టాడు. సో తను కూడా ఒక 50 రన్లు అయితే కొట్టాడు 31 బాల్స్లో. సో మిచెల్ మార్ష్ ఇంకా నికోలస్ పూరన్ ఆడడం వల్ల ఏమైందంటే ఎవరు మన రిషబ్ పంట్, ఆయుష్ బదన్ వీళ్ళిద్దరు తొందరగా అవుట్ అయిపోయినా, అంటే రన్స్ ఎక్కువ స్కోర్ చేయకుండా అవుట్ అయిపోవడమే ప్రెషర్ అనేది పడలేదు ఎల్ఎస్జీ ప్లేయర్స్కి. సో వాళ్ళిద్దరు లాస్ట్కి వాళ్ళకి తెలుసు కదా ఎవరు మన డేవిడ్ మిల్లర్ ఇంకా అబ్దుల్ సమద్ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు అవుట్ అయినా ప్రాబ్లం లేదు కూడా. సో ఆయుష్ బదన్ని ఆడమ్ సంపా అవుట్ చేశారు. ఎవరు మన రిషబ్ పంట్కి మాత్రం హర్షల్ పటేల్ అయితే అవుట్ చేయడమే జరిగింది. ఇక్కడ ఒకటి ఏంటంటే హర్షల్ పటేల్ ఇప్పటివరకు రిషబ్ పంట్ని 4 సార్లు అవుట్ చేశారు. అంటే స్లో బౌలర్స్కి
రిషబ్ పంట్ వీక్నెస్గా మారుతుందా అనేది ఒక డౌట్ అయితే రావచ్చు. సో అబ్దుల్ సమద్ ఇంకా డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ లాస్ట్కి వచ్చి మ్యాచ్ని అయితే ఎవరు ఎల్ఎస్జీ వాళ్ళకైతే గెలిపించడం అయితే చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరు మన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు మొత్తం 20 ఓవర్లు కూడా ఆడలేదు, మొత్తం 97 బాల్లలో వాళ్ళు 193 రన్లు అయితే వాళ్ళు కొట్టడం అయితే జరిగింది. సో బ్యాడ్ డే ఫర్ ఎవరు మన ఎస్ఆర్ఎస్ బౌలర్స్కి. ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ చెప్పంగా టాప్ 4 కనుక లేకపోతే కనుక చాలా కష్టం. సో అదే గుడ్ క్యాప్టెన్సీ అండ్ గుడ్ బౌలింగ్ బై ప్యాట్ కమిన్స్. ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో పిచ్చెక్కించిన పూరన్ విధ్వంసం అయితే సృష్టించాడు ఇవాళ హైదరాబాద్ ప్లేయర్స్కి ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇవాళ ఒక బ్యాడ్ లక్ డే అని చెప్పాలి. సో మళ్ళీ ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఆడతారో ఏంటని మనం చూద్దాం. సో నేను చెప్పే కంటెంట్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఫుల్ లెంత్గా చూడండి అండ్ కమెంట్ కొట్టండి. బాయ్, గుడ్ నైట్.